కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే జకరియా గారికి కూడా ప్రభువా, ఎలిజబెత్ అవ్వ కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఇవ్వండి. రోదేవ గారికి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. ప్రేమవ్వ గారికి కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సహోదరి సంతోషక కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలుగ చేయండి. అలాగే రాములు గారికి, మరి అక్కకు, లచ్చక్కకు, నాయన తండ్రి వారి కుటుంబానికి కూడా సంపూర్ణమైనటువంటి నెమ్మది, సమాధానం, ఆరోగ్యం దయచేయండి. సంఘంలో చాలా బలహీనులు ఉన్నారు. అందరికీ అన్ని విధాల ఆరోగ్యమును ప్రసాదించండి. రూతక్క కూడా సంపూర్ణమైనటువంటి, బోయజ్ గారు, రూతమ్మ గారికి కూడా సంపూర్ణమైన ఆరోగ్యము, డానియల్ గారికి కూడా సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. సంఘంలో కొందరి కొరకు ప్రకటన చేశాము. ఇంకా అందరూ బలహీన పరిస్థితిలో ఉన్నారు కనుక అందరికీ అన్ని విధాల ఆరోగ్యం ఇవ్వండి. మరి ఈ వాక్యం దరిదాపు 20 నిమిషాల్లో వాక్యం అందించాలి కనుక మీ దాసునైన నన్ను బలపరిచి మీ వాక్యాన్ని అందించమని, ఈ వాక్యాన్ని దీవించమని ప్రార్థిస్తూ యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి పత్రిక ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక. మరి ఎఫెసీ పట్టణం అనేది అర్తిమాదేవి యొక్క గుడి ఉన్నటువంటి పట్టణం. అర్తిమాదేవి యొక్క గుడి ఉన్నటువంటి పట్టణం ఎఫెసీ పట్టణం. ఎఫెసీ అనే పట్టణం విగ్రహారాధనతో కూడినటువంటి పట్టణం. మరి పౌలు ఈ పట్టణానికి వచ్చి సువార్తను ప్రకటించినారు. ఎఫెసీ ప్రజలు ఎలాంటి వారంటే మృగముల లాంటి ప్రజలండి. ఎఫెసీ ప్రజలు ఎలాంటి వారు ఒక మాట చూడండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం చూడండి. ఎఫెసీ పట్టణం అనేది ఎలాంటిది అని అంటే 15వ అధ్యాయము 32వ వచనం, మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? ఎఫెసీ ప్రజలు ఎలాంటి వారు చెప్పండి ఇక మీరే. ఎన్నో అధ్యాయం చెప్పినానండి, 15వ అధ్యాయం ఎన్నో వచనం, 32వ వచనం. ఎఫెసీ ప్రజలు ఎలాంటి వారు చెప్పండి? మృగాల వంటి వారండి. మృగాల యొక్క గుణం ఏంటిది? వేగంగా పరిగెత్తుకుని వచ్చి పడి చీల్చేస్తాయి. ఏం చేస్తాయి చెప్పండి? చీల్చేస్తాయి. రక్తాన్ని పీల్చుక తింటాయి. మెడను పట్టిందా గావు పెట్టి మెడను వడదీస్తుంది. కనుక ఎఫెసులో ఉన్నటువంటి ప్రజలు మరి భయంకరమైనటువంటి క్రూరత్వము కలిగినటువంటి వారు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం ప్రభునందు ప్రియులారా. మరి ఎఫెసులో ఉన్నటువంటిది ఏమిటంటే 19వ అధ్యాయంకి రండి. 19వ అధ్యాయం 19వ అధ్యాయం ఎఫెసులో ఏముంది అంటే 34వ వచనం చూడండి. అయితే అతడు యూదులని వారు తెలుసుకున్నప్పుడు అందరూ
ఏక శబ్దంతో 2 గంటల సేపు ఎఫెసీయుల అర్తిమదేవి మహాదేవి అని కేకలు వేసిరి. ఎన్నో అధ్యాయం చెప్పినట్టు చెప్పండి. 19వ అధ్యాయం ఎన్నో వచనం? 34వ వచనం. 28వ వచనం చూడండి. వారు విని రౌద్రంతో నిండిన వారై ఎఫెసీయుల అర్తిమాదేవి మహాదేవి అని కేకలు వేసిరి. ఎఫెసీ పట్టణంలో ఒక దేవత ఉంది. ఆ దేవత పేరు ఏం పేరు చెప్పండి? ఏ దేవి? 23వ వచనం చూడండి. ఆ కాలమందు క్రీస్తును గురించిన మార్గమును గురించి చాలా అల్లరి కలిగెను. ఏలైనగా దెమెత్రి అనే ఒక కంసాలి అర్తిమదేవికి గుళ్ళను వెండి గుళ్ళను చేయించడం వలన ఆ పని వారికి మిగుల లాభం కలుగుచుండెను. వారి దేవత పేరు ఏం పేరు చెప్పండి? అర్తిమదేవి. భూలోకమందు ఎలాగూ కేకలెత్తుచండి. అర్తిమదేవి దేవత మహాదేవి అని కేకలు వేస్తున్నారండి. ఈ ఎఫెసులో ఎలాంటి మనుషులు ఉన్నారు అంటే, మరి విగ్రహారాధికులు ఉన్నారు. ఈ అర్తిమదేవి యొక్క ప్రతిష్టను గురించి చూడండి. 27వ వచనం. మరియు మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోటేగాక మహాదేవి అయిన అర్తిమే యొక్క గుడి కూడా తృణీకరింపబడును. ఆసియందంతటను భూలోకమందును ఈ దేవత ఏమైపోతుందంటే చెప్పండి? పూజింపబడుతున్నది. ఆసియా ఖండం మొత్తములో భూలోకమంతట కూడా ఈ దేవత ఏమైపోతుంది చెప్పండి? పూజింపబడుచున్నది. ఈ ప్రజలు ఎలాంటి వారు? మృగాల లాంటి వారు. దేవత ఎలాంటిది? మహాదేవత. ఎక్కడ పూజింపబడుతుంది? ఆసియా ఖండం మొత్తములో భూలోకమంతటా పూజింపబడుతున్నది. ప్రభునందు ప్రియులారా, ఈ పట్టణంలోకి పౌలు వచ్చి మరి సువార్త ప్రకటిస్తున్నాడు. ఇందులో ఇంకొక మాట 16వ వచనం చూడండి. దయ్యం పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయిరి. ఈ సంగతి ఎఫెసులో ఎందరూ కాపురం ఉన్నారో అందరికీ, యూదులకు గ్రీసు దేశస్థులకు తెలియవచ్చినప్పుడు వారందరికీ ఏం కలిగింది చెప్పండి? భయం కలిగింది. అంటే ఎఫెసులో ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు మీరే చెప్పాలి. ఎఫెసులో ఎవరున్నారు? 13వ వచనం చూడండి. అప్పుడు దేశ సంచారులు మాంత్రికులైన కొందరు. 13వ వచనం. అప్పుడు దేశ సంచారులు ఎవరు చెప్పండి? దేశ సంచారులు. తర్వాత ఏమని ఉంది? మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడను మిమ్మును ఉచ్చరణ చేయుచున్నామని ఆ మాట చెప్పి దయ్యం పట్టిన వారి మీద ప్రభువైన యేసునామమున ఉచ్చరణ చేయుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవేయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు దయ్యములు, నేను యేసుని ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరు ఎవరని అడగగా ఆ దయ్యం పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయం తగిలి ఆ ఇంటి నుండి ఏమైపోయినరు? పారిపోయినరు. వెరీ గుడ్. ఎంత మంచి మంత్రాలు ఉన్నాయి చూడండి ఎఫెసులో.
సరే, 11వ వచనం. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న యూదులందరికీ గ్రీసు దేశస్థులకు తెలియవచ్చినప్పుడు వారికి మహాభయం కలిగెను. గనుక ప్రభువైన యేసు నామము గణపరచబడిన విశ్వసించిన వారందరూ అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజెప్పుకొనిరి. మరియు మాంత్రిక ఎంఏ, డిగ్రీ, బిఎడ్, ఎంపిల్, పిహెచ్డి, డాక్టరేట్, మంత్రం కూడా ఏంటిదట చెప్పండి? విద్య. మాంత్రిక విద్య అభ్యసించిన వారు అట్నండి. అయ్యా, ఏ విద్య ఇది? ఏ విద్య ఇది? ఈ విద్య పేరు ఏం పేరు చెప్పండి? మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తీసుకొని వచ్చి అందరి ఎదుట కాల్చివేసిరి. ఆ లెక్క చూడగా ఆ దినాల్లో 50,000 వెండి రూకలు అట్నండి. ఏ రూకలవి? ఏ రూకలండి? 50,000 వెండి రూకలు. 50,000 వెండి రూకలైనవి అట్నండి. అంటే ఆ పుస్తకాలను కొంటేనే ఎన్ని వేలు అవుతాయట? ఏ రూకలవి? వెండి బిళ్ళలు ఎన్ని పక్కకు పెట్టాలి? 50,000 వెండి బిళ్ళలు పెడితే ఈ పుస్తకాలు దొరుకుతాయట. ఆ పుస్తకాలు ఏ పుస్తకాలు చెప్పండి? ఏ ఏ ఏ పుస్తకాలు? మాంత్రిక విద్యను అభ్యసించినటువంటి పుస్తకాలు. అయ్యా, ఈ ప్రార్థన వల్ల మా పుస్తకాలు ఏం పని ఎత్తలేవని పుస్తకాలు తీసుకొచ్చి ఆ విద్యను అభ్యసించిన వారు కాల్చివేసిండ్రు అట్నండి. ఏం చేసిండ్రు? ఇంత పెద్ద డబ్బులు పెట్టి తీసుకొచ్చుకొని ఈ విద్య పెట్టి చేస్తే మన మంత్రం భారతలేదే, మరి ఇలా ప్రార్థనే మన మంత్రం మీద ఏం చెప్తుంది? గెలుస్తుంది అని మంత్రగాళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళ పుస్తకాలు తీసుకొచ్చి మేమేం నేర్చినాం అన్నారు. చెప్పండి, అందరూ చెప్పండి. మేమేం నేర్చినాం? మంత్రాలు నేర్చినాం. సాక్ష్యం ఏంది? పుస్తకాలే. మా మంత్రాలు పని ఎత్తలేవు, ఈ పుస్తకాలు పని ఎత్తలేదని వాళ్ళంతటా వాళ్ళే ఆ పుస్తకాలను ఏం చేశారట? కాల్చి వేసారు. ఏం చెబుతుంది? అందరూ ఎప్పుడు ఏం చెబుతుంది? ఎన్నో అధ్యాయం చెబుతుంది? చెప్పండి. ఎన్నో వచనం చెబుతుంది? 19వ వచనం చెబుతుందండి. ఇంకా నువ్వు నేను ఇన్ని వచనాలు చెప్పని నా తండ్రి, అయ్యా, పసుపు ఉంటే బతుకుతాం, కుంకుమ ఉంటే బతుకుతాం, కొబ్బరికాయ చుట్టూ ఏం పెడితే బతుకుతాం? అది దాని మీద లీలి అల్లి దాని చుట్టూ ఏం పెట్టాలి? ఇండ్లకొచ్చి రొట్టె మానవు, అండకొచ్చి ఆ పని చేసే మానవు. ఇండ్లకొచ్చి ఇది చేసేది ఖాయం, అండకొచ్చేది అది చేసేది ఖాయం. నేను ఒకసారి ఒక్క కాడికి పోతే నాకంటే ముందు ఏం చెప్పాలి చెప్పండి? ఆడు కొబ్బరికాయ తీసుకొచ్చిండు. ఎక్కడ పెట్టుకుంటుండంటే కొబ్బరికాయని తీసి దేవుని నన్ను అక్కడ పెట్టుకోడండి. ఎక్కడ పెడుతుండు చెప్పండి? ఇక నువ్వే నా దిక్కు అని ఎక్కడ పెడుతుండు చెప్పండి? ఆ కొబ్బరికాయని తీసి ఎక్కడ పెడుతున్నాడు? నా తలపైన పెట్టి గుండు మీద టప్మని కొట్టిండండి. తల మీద కొట్టుకుంటేనన్న ఫాయిదా ఉంటుండే. ఏం లాభం అండి? యేసు ప్రభువుని నమ్ముకొని ఏం లాభం? ప్రభునందు ప్రియులారా, ఎఫెసు పట్టణం గొప్ప పట్టణం. ఎఫెసు దేవత గొప్ప దేవత. ఎఫెసు మంత్రాలు గొప్ప మంత్రాలు. ఎఫెసులో నమ్మకం ఉంచిన విశ్వాసులు వాళ్ళకంటే గొప్ప వాళ్ళండి. అది ఉండాలి. ఈ ఎఫెసు ప్రజలు మారడానికి పౌలు ఏం చేస్తున్నారు? 20వ అధ్యాయం చూడండి. 20వ అధ్యాయం 17వ వచనం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపాడు. ఉన్నది ఎక్కడ? మిలేతు.
వర్తమానం పంపింది ఎక్కడికి? ఎఫెసుకు. సంఘపు పెద్దలను పిలిపించాడు. ఎవరిని పిలిపించాడు చెప్పండి? ఎఫెసులో సంఘం ఉంది. సంఘానికి ఎవరున్నారు? పెద్దలు ఉన్నారండి. అయ్యా, సంఘం ఉండాలి, సంఘములో పెద్దలు ఉండాలండి. సంఘ పెద్దలు అంటే మళ్ళీ ఇంకొక గలిబిలి నేను చెప్తున్నా. సంఘ పెద్దలు అంటే డబ్బులు లెక్కబెట్టి రూపాయలకై, ఆటండ్లకై, 5 రూపాయలు 5 రూపాయలకై, 20 రూపాయలు 20 రూపాయలకై, 50 రూపాయలు 50 రూపాయలకై, 100 రూపాయలు 100 రూపాయలకై పెట్టేటోళ్ళు కాదు. గాళ్ళకు సంఘ పెద్దలకి ఏం సంబంధం? అది చిన్న పోరన్ని లెక్క పెట్టమన్నా లెక్క పెడతాడు. ఆ లెక్క పెట్టడానికి ఇవి చేయడానికి సంఘ పెద్దలకు దానికి సంబంధం లేదు. సంఘ పెద్ద అంటే బాధలు ఉన్నవారు, వేదనలు ఉన్నవారు, కష్టాలు ఉన్నవారు, ఇరుకుల్లో ఉన్నవారు, శోధనలు ఉన్నవారు, సమస్యలు ఉన్నారు, అనారోగ్యంలో ఉన్నవారు, ఆర్థిక కొరతల్లో ఉన్నవారు, మోసపోతున్నవారు, మోసపుచ్చుతున్నవారు, వారిని ఆదరించి ప్రభులో నిలబెట్టే వారిని ఏమంటారు చెప్పండి? సంఘ పెద్దలు అంటారు. సంఘ పెద్ద లక్షణాలను నేను చదువుతున్నాను చూడండి. సంఘ పెద్ద లక్షణాలు తీతుకు రాసినటువంటి పత్రిక సంఘ పెద్ద లక్షణాలు తీతుకు రాసినటువంటి పత్రిక. అయ్యా అందరూ వినండి, మీకు ఎంతో మేలవుతుంది ఇవి చదివితే. 1:5 వచనం చూడండి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం, అందరూ వచనం కాడ ఏలు పెట్టండి, మీకు అర్థమవుతుంది. సిస్టర్స్ కూడా దయచేసి వచనం కాడ ఏలు పెట్టండి. ఆ వేలు ఎట్టెట్లా నేను దాటుతున్నానో మీరు అట్టట్లా దాటండి. నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారం లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములో ఓలను నియమించమన్నాడు. చెప్పండి, ఆ గట్టి చెప్పండి, చదవచ్చినోళ్ళు చెప్పండి, పాశ్రమలు పెద్దలు అందరూ చెప్పండి. ఏంటి? ప్రతి పట్టణంలో ఎవరు నియమించమన్నాడు చెప్పండి? పెద్దలను నియమించు నిమిత్తమే నేను నిన్ను క్రేతులో విడిచి వచ్చి తిని. ఆ పెద్ద ఎవడు అంటే నిందారహితుడు. పెద్ద అందరూ చెప్పండి, ఒక్కొక్క పదానికి పెద్ద అనండి. పెద్ద ఏ రహితుడు ఉండాలి చెప్పండి? అయ్యా పెద్ద ఏ రహితుడు? పెద్ద బూతులు తిట్టిండంటే ఒక్కొక్క పదం 24 రోజులు వచ్చినా పదం రాని పదం పొట్టు తిట్టినోడు పెద్ద కాదండి. పెద్ద అంటే ఏ రైతుడు అని ఉంది చెప్పండి? మళ్ళొకటి చెప్పండి. పెద్ద ఏకపత్ని పురుషుడు. పెద్దకి ఎందరు భార్యలు ఉండాలి చెప్పండి? ఒక్క భార్య. ఏకపత్ని పురుషుడు. దుర్వ్యాపార విషయములో ఏ వ్యాపారం ఉండదట? దుర్వ్యాపార విషయములో నేరము మోపబడని వారు. అవిధేయుడుగా ఉండొద్దట. ఎవరు చెప్పండి? విధేయత ఉండాలి. అన్నిటికీ లోబడుట ఉండాలి. తర్వాత మళ్ళీ మాట చెప్పండి. విశ్వాసులైన పిల్లలు ఎవరు కావాలి? అయ్యా పెద్దకి ఎవరు ఉండాలి? తాను విశ్వాసి కావాలి, పిల్లలు కూడా విశ్వాసులే. ప్రేమానందం వాక్యం చెప్తాడు, ప్రజ్ఞ రాదు, పెనియలు రాదు. ఎట్లా నీ వాక్యం? నువ్వు రాదు, నీ భార్య రాదు. ఎట్లా నీ వాక్యం? ఎట్లా నీ పద్ధతి? ఎట్లా నీ పాఠవం? ఎవరు ఉండాలంటే విశ్వాసులైన పిల్లలు. తర్వాత ఏమన్నాడు చెప్పండి? ఎందుకనగా అధ్యక్షుడు అంటే పెద్ద దేవుని గృహ నిర్వాహకుడు. ఎవరి గృహం అండి ఇది? ఎవరి గృహం? దేవుని గృహం నిర్వహించాలి. ఒక పెద్ద అంటున్నాడు, నేను ఒక వాక్యం చెప్పడానికి పోయినా 200 మంది వచ్చిండ్రు. ఒక ఆమె ప్రార్థన చేయడానికి వచ్చింది. అమ్మ నీ పేరేం పేరు అని అంటున్నాడు ఆ పెద్దని. ఆ పెద్దకే ఆ సంఘములున్న ఆమె పేరేం తెలియదు. ఆ పెద్దకే సంఘములు ఉన్న ఆమె పేరు తెలియదు. అలా మన్మరాలు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిందండి. మన్మరాలు పేరు పల్లవి. బాప్తిసం ఇచ్చిన తర్వాత పేరు పెట్టిండ్రు. ఆ మన్మరాలు అంటుండ్రు, అవునే సంఘములు అవునే అనొచ్చునా? ఆ పెద్ద ఆమెను మన్మరాలు కనుక అవునే అంటున్నాడు. అవునే అన్నాడు. పర్వాలేదు, నీ పేరేం పేరు ఉండే అంటే తాతకు ఎవరి పేరు తెలియదు. తాతకు మన్మరాలు పేరు కూడా తెలియదు. అతడు సంఘానికి ఉవ్వ. ఎంత మోసం!
నీ మనవరాల పేరే నీకు తెలియదు, నువ్వు సంఘం మొత్తానికి ఎవరు పెద్దవు. నాకేం తెలుసు వాళ్ళు మళ్ళీ ఇంకోటి, అయ్యా నేను అడిగినాను, నువ్వు ఎట్లా సంఘ పెద్దవు? ఆమె దగ్గరికి వస్తే ఆమె పేరు తెలియకపోయా, నీ మనవరాలు వస్తే నీ మనవరాల పేరు కూడా తెలియకపోయా. ఇంతకు నేను పెద్ద నాకే తెలుసా, అందరు పెద్ద అంటున్నారు కనుక ఆయన కూడా జబ్బరస్ మాట చెప్పిండండి, నేను కూడా పెద్దని సంగతి నాకు అందరూ చెప్పండి, నేను కూడా పెద్దని సంగతి నాకు తెలియదు. అందరూ పెద్ద అంటున్నారు కనుక నేను పెద్ద, రేపటి నుంచి అందరు పెద్ద అనకపోతే నేను పెద్ద అంటే అంత ఈజీ పైన. అందరు పెద్ద అంటేనేమో పెద్ద అనకపోతే పెద్ద కాదు. ఆ పెద్దకు సంఘంలో ఉన్న వాళ్ళ పేర్లు తెలియ, వాళ్ళ మనమరాల పేరు కూడా తిరిగి తెలియదు. నేను అన్నాను, అన్న నువ్వు కడాకు బెంచ్లో కూకుంటే మంచిది. ఏ బెంచ్లా? అట్ లాస్ట్ బెంచ్లో కూకుండాలి. అసలు నీకు నీ సంఘంతో అసలు నీకు సంబంధమే లేదంటే ఆయన కూడా మళ్ళీ నాకు తిరిగి చెప్పిండు, అన్న నువ్వు మంచిగా చెప్పినావు, నాకు తెలుసా, నాకేం తెలుసు అంత, నేనే ఆగమాగం, నాకు ఇవ్వని నాకు ఇక్కడ తెలుస్తాయి. వాళ్ళందరూ అంటే నాకు తెలిసింది, కానీ నాకు కూడా ఇదంతా లేనిపోయిన తలనొప్పి ఉంది అన్నది. వచ్చే వారం నుంచి నేను మళ్ళీ ఏం బాధపడతలేడు. వచ్చే వారం నుంచి నేను కడపెంచలో కూకుంటున్నా. ఈ సంఘంతో నాకు అవసరమే, సంఘంతో నాకు అవసరం లేదు అని నోటితో చెప్పినోడు ఇన్ని రోజులు ఎవరు? సంఘ పెద్ద. ఎట్లాంటి సంస్కృత భారతంలో మనం జీవిస్తున్నాం ప్రభునందు ప్రియులారా. పూర్వం మా నాయన అంటుండే, ఎడ్లు ఎక్కడ ఉంటేది గడ్డి ఎటు పోతేంది. మా నాన్నమ్మ ఒక మాటకు అంటుండండి, ఆ గడ్డి ఏమైనా పర్లేదు, ఈ ఎడ్లు ఏమైనా పర్వాలేదు. ఆ గడ్డి ఏంటిది? ఎడ్లు ఎట్లా పోతేంది, గడ్డి ఏదైతేంది. అట్లాంటి వాడు ఒక సంఘానికి పెద్ద. అన్న నేను తడగొండకు 2 వారాలు పోతే, ఒక వారం నీకు రిక్వెస్ట్ పెట్టాలని, అన్న నేను పోలేనని చెప్పుకోవాలనుకుంటున్నాను. నువ్వు ఇన్నేళ్ళ నుంచి ఎట్లా పోతున్నావు అన్న సమయం ప్రకారం ఎక్కడంటే అక్కడ వస్తున్నావు. దేవుని పని అంటే ఉత్తదా? దేవుని పని అంటే ఉత్తది కాదండి. తర్వాత 6వ వచనం చూడండి. నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, దుర్వ్యాపార విషయంలో నేరం మోపబడని వాడు, అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉన్న ఎడల అతని పెద్దగా ఏం చేయొచ్చు? నియమించవచ్చును. పౌలు రాస్తున్నాడండి. తర్వాత 7వ వచనం, ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వల్ల నిందారహితుడై ఉండవలన, అతడు స్వేచ్ఛాపరుడు ఉండదు. నా ఇష్టం అనేటోడు దేవుని సంఘములో పనికి వచ్చేవాడు కాడు. స్వేచ్ఛాపరుడుగా ఉండొద్దు. తర్వాత ఏమన్నాడు చెప్పండి? ముక్కోపిగా ఉండద్దు. ఒక మాట అనడు ఆల్చన లేదు, కోపం వచ్చుడు ఆల్చన లేదు. ముక్కోపిగా ఉండొద్దు అన్నాడు. మద్యపానిగా ఉండొద్దు, అంటే తాగేవాడుగా ఉండొద్దండి. నువ్వు కాదు నేను కాదు చెప్పేది, తాగేవాడుగా ఉండొద్దు. తర్వాత కొట్టేవాడు ఏది లేచినా దయచేసి సంఘములో ఏదన్నా లేవరి కానీ చేతులు లేవద్దండి. అందరికి చెప్తున్నాను, ఏది లేవద్దు. అవసరమైతే వీపియాలి. ఏమి ఇవ్వాలి చెప్పండి? దంచుండ్రి, యేసుప్రభుని దంచినట్టు నన్ను కూడా దంచుండ్రి అనాలి. దంచితే దంచుర్రి. యేసుప్రభుకు సిలువేసిర్రు, నన్ను కూడా ఏమేయండ్రి? సిలువేయండ్రి. ఒక ఆయన అన్నాడండి, అన్న నువ్వు కొంచెం పక్కకు జరుగు, 5 నిమిషాలు బైబిల్ నేను పక్కకు పెడితేనంటే వీళ్ళందరినీ ఆటాడిస్తా అన్నాడండి. ఏది పక్కకు పెడితే? అందరూ చెప్పండి, ఏది పక్కకు పెడితే? దేవుని తమ్ముడు, సంఘముల కర్తుడు, ఏది పక్కకు పెట్టడానికి? అరే బలం ఉంటే బలం ఉండని, 4 రాళ్ళు ఎక్కబోయి 4 ఇటుకలు ఎక్కబెట్టు. అమిది వేసినప్పుడు 4 అంచెలు ఎక్కాయి, అచ్చుకట్టేటప్పుడు 4 గీతలు ఎక్కదోయి, ఇత్తనాలు వేసినప్పుడు 4 మళ్ళు ఎక్కాయి. కానీ సంఘములో నీ మ్యాన్ హ్యాండిలింగ్ నడిచేది కాదు. సంఘంలో అవసరమైతే అంగాలి. ఏం చేయాలి చెప్పండి? దంచుర్రా బై అనేటట్టు ఉండాలి. కానీ ఇదిలే ఏంటండి? సంఘంలోకి వచ్చినట్టు నేను 12 కోడిగుడ్డు తిన్నానట. నీ సంఘంలోకి వచ్చి అన్నాడట, మీరు ఉత్తుత్తు అనుకుంటున్నా, నేను రాంగా ఎన్ని కోడిగుడ్లు తిన్నా?
అట్లా నువ్వు తిను, ఖచ్చితంగా తినాల్సిందే, కానీ సంఘములో నడిచేది కాదండి. సంఘములో దీనత్వం ఎంత ఎత్తున్నా, ఎంత బలమున్నా, ఎంత పొడున్నా, ఎంత జ్ఞానమున్నా, ఎంత తెలివి ఉన్నా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినా సాపలు తీయాలండి. ఆయన నిజంగా జిల్లాకి ఎవరు? కలెక్టర్. కానీ సంఘములు ఉన్నాడు, ఏం తీయాలి? సాపలు తీయాల్సిందే. తర్వాత వచ్చిన ఏమన్నాడు చదవండి మీరు. ఎవరు చెబుతున్నారు? దుర్లాభం. ఇండ్ల ఏ లాభం దొరుకుతుందో, ఇండ్ల ఆ లాభం దొరుకుతుంది అనేటోడు కాదు అన్నాడు. తర్వాత చెప్పండి. అతిథి ప్రియుడు అంటే వచ్చిన వాళ్లకు ఖచ్చితంగా హాస్పిటాలిటీ, అతిథి ప్రియుడై ఉండాలి. సజ్జన ప్రియుడు అంటే ఎంత మాట మంచితనం, పలుకు మంచితనం, నిలువెల్ల మంచితనం, సజ్జన ప్రియుడు. తర్వాత ఏమన్నాడు చెప్పండి. స్వస్థ బుద్ధి గలవాడు, నీతిమంతుడు, పవిత్రుడు, ఆశ నిగ్రహము గలవాడై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించేవాడు. ఒక సంఘ పెద్దని నేను ఒకసారి అడిగినండి, ఎవరంటే నేను సంఘ పెద్దను అన్నాడు. అన్న నువ్వు ఇంతవరకు ఎన్నిసార్లు వాక్యం చదివినావు అంటే, అన్న నేను నమ్ముకుని 40 ఏళ్ళే, ఆదికాండం 7వ అధ్యాయం దాకా ఏది నమ్ముకొని ఎన్ని ఏళ్ళే 40 ఏళ్ళే అన్నాడు. ఆదికాండం 7వ అధ్యాయం దాకా పూర్తి చేసిన అన్నాడండి. ఆది అంటే నమ్ముకొనేమో 40 ఏళ్ళు, చదివింది ఏ కాండం? ఆదికాండం. అందులో కూడా ఎన్ని అధ్యాయం? 7వ అధ్యాయం. బైబుల్తోని సంబంధమే లేనివాడు సంఘానికి ఎవరట? సంఘానికి పెద్ద. ఒక్కనాడు చదివితే ఒట్టు. మళ్ళీ ఒకసారి ఆ వచనం చదవండి, ఎక్కడుంది చెప్పండి. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించేవాడు. హితబోధ తెలిసి ఉండాలి. హితబోధ చేసేవాడై ఉండాలి. తర్వాత ఏమన్నాడు చూడండి. ఎదురాడు వారిని మాటను ఖండించాలి, మనిషిని ఖండించుడు కాదండి. దేని ఖండించాలి? దట్ ఈజ్ నాట్ కరెక్ట్, నువ్వు మాట్లాడుతున్నావు కానీ నీ మాట కరెక్ట్ కాదు, అంత చాలు. నా ఇష్టానుసారంగా మంచిది కాదు, వాక్యానికి కరెక్ట్ కాదు. ఖండించేవాడు, శక్తి గలవాడవునట్లు ఉపదేశం అనుసరించి నమ్మదగిన బోధ చేసేవాడు కావాలండి. ఏ బోధ చేయాలి? దయచేసి చెప్తున్నాను, నీకు వాక్యము చెప్పరాదు, వాక్యం తెలియదు కనుక నువ్వు సంఘ పెద్దకు పనికొచ్చేటువంటి వాడు కాదు. నమ్మదగిన బోధ చేయాలండి. ఏపీసీ పట్టణం, మహాపట్టణం, దేవత, మహాదేవి, అందులున్న మాంత్రికులు, మహామాంత్రికులు, అందులున్న సంఘం, మహాసంఘం, అందులున్న పెద్దలు, మహాపెద్దలు అనడానికి 6వ అధ్యాయంలో మనం 12 నుండి 18 వచనాలు కలిగినటువంటి వాక్య భాగం చదివినాం. సైనికుల వలె ఉండాలి అని చెప్తున్నాడండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి, ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు శక్తిమంతులగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి, రక్షణను శిరస్థానమును, సత్యమనే దట్టిని, నీతి అనే మైమర్మును. చూడండి, అంత మాత్రం ఇవన్నీ కాక విశ్వాసమనే డాలు, వాక్యం అనే ఆత్మ ఖడ్గమును పట్టుకొని ప్రతి స్థలమందు ప్రతి విధమైన ప్రార్థనల చేత పూర్ణమైన పట్టుదల కలిగి మెలకువగా ఉండుడి. ఎందుకంటే మీ విరోధి అయినటువంటి అపవాది మీతో పోరాడుతున్నారు, దురాత్మల సమూహంతో పోరాడుతున్నారు, ప్రకృతి సంబంధ నాదులతో లోక నాదులతో పోరాడుతున్నారు. కనుక ఈ పోరాటము ఊరికే ఉండేది కాదు. కనుక నువ్వు రక్షింపబడ్డావా? రక్షణని శిరస్థానం కావాలి, నీతి అనే మైమరువు తొడుక్కోవాలి, సువార్త వలన సిద్ధ మనస్సు అనే జోడు చేసుకోవాలి, సత్యం అనే నడుము బెల్ట్కు దట్టి కట్టుకోవాలి, విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి, వాక్యం అనే ఖడ్గం పట్టుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? పోరాటం చేయాలి. ఎదురొచ్చిన వాళ్ళందరూ చంపడానికి కాదు, ఎదురొచ్చిన వాళ్ళని చంపడానికి కాదు. ఎంత స్ట్రక్చరల్
వ్యక్తిగా, ఫోర్సుబుల్ వ్యక్తిగా ఉన్నారా దేవుని సంఘములో అనేటట్టుగా ఒక విశ్వాసి సిద్ధపరచబడాలి. అట్లు చేయడానికి మనం సిద్ధంగా ఉందాం. ప్రతి స్థలమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయొచ్చు, పూర్ణమైన పెట్టుదలతో మెలకువగా ఉండుడి అన్నాడండి. ఇవి లేకుండా నువ్వు దేవుని సంఘములో ఎదగలేవు. విశ్వాసం లేదు, డాల్ లేదు, ఖడ్గం లేదు, వాక్యం లేదు, హెల్మెట్ లేదు, రక్షణ లేదు, మైమరవు లేదు, నీలో నీతి లేదు, దట్టి లేదు, నువ్వు సత్యంగా బ్రతకలేవు, ఎటంటే అటు పరిగెత్తలేవు. ఎందుకంటే నీ పాదములకు ఏం లేవు, సువార్తనే జోడు లేదు. కనుక వీటి విషయంలో మనం భద్రంగా ఉందాం, ఇవన్నీ కలిగి జీవిద్దాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. సర్వాధికారి జీవం గల తండ్రి, నీ వాక్యం ఎరిగినంత మట్టుకు చక్కగా అందించాలనే ఒక ఆలోచనతో తెలిసినంత వరకు మీ మాటలు అందిస్తున్నాము నాయన. అందించనాలో అనేకమైనటువంటి బలహీనతలను మొదటిగా క్షమించండి, రెండవదిగా సరిచేయండి, మూడవదిగా నిలబెట్టండి, నాలుగవదిగా వాగ్దానం నాకు దయచేయండి, ఐదవదిగా ప్రభువా మరి వీటిని కలిగి జీవించడానికి సహాయం చేయండి. ఎఫెసు పట్టణం గురించి కొద్దిసేపు, ఎఫెసు ప్రజలను గురించి కొద్దిసేపు, ఎఫెసులో ఉన్న సంఘమును గురించి కొద్దిసేపు, ఎఫెసులో ఉన్న నాయకులను గురించి కొద్దిసేపు, ఎఫెసులో ఉన్నటువంటి సైనికుని గురించి కొద్దిసేపు మాట్లాడే విషయంలో కృప చూపారు. అది దైవవాక్యం. అన్ని రీతులుగా మాట్లాడలేకపోయాను, క్షమించండి. సమయం 30 నిమిషాలలోపు ఈ కార్యక్రమాన్ని ముగించాలి కనుక అందిన వాటిని, అందుకున్నవారు వాటిని ఆస్వాదించి వాటిని చదువుకొని మరి విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఖడ్గం, రక్షణ అనే శిరస్థానం, నీతి అనే మైమరువు, సత్యం అనే దట్టి, సువార్త వలన సిద్ధ మనస్సు అనే జోడు, ప్రతి విధమైన ప్రతి స్థలములో ప్రార్థన విజ్ఞాపనలు ఇచ్చిన పూర్ణమైన పట్టుదల గలవారై జీవించి ఆపద్దినమందు శక్తి గల వారిగా నిలవబడినట్లు సాతాను ఎదిరించుటకు, సాతాను ఓడించుటకు, విరోధిని ఓడించుటకు, వీటి విషయంలో నిలవబడడానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థిస్తూ యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.